దేఖ్లెంగే సాలా చూసినాంలే చాలా. అబ్బో ఈ పాట ఇప్పుడు చాలా ఫేమస్ గురు. ఏ ప్లేలిస్ట్ లో చూసినా కూడా అందులో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇది మన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యే మంత్ కాబట్టి ఆ మాత్రం హైప్ ఉంటుంది కదా. అయితే ఈ సినిమాని నిర్మాతలు 19కి రిలీజ్ చేయడం చాలా మంచి పని. ఉగాది టైంకి వస్తూ తెలుగు సినిమాకి కొత్త కళ తీసుకురావడం ఖాయం. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో ఒకవైపు ఆన్లైన్ ప్రమోషన్స్ తో పాటు హరీష్ శంకర్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ తో దుమ్ము రేపుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత హైప్ ఉన్న సినిమాగా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. అదే కాంబినేషన్ మళ్లీ కలవడంతో ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో మొదటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. విడుదలకు ఇంకా కొద్ది రోజులే ఉన్నా ఇప్పటికే సినిమా చుట్టూ మంచి హైప్ కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో ఉత్సాహం కనిపిస్తుంది. టీజర్ లో పవన్ కళ్యాణ్ చూపించిన మాస్ యాటిట్యూడ్, పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. టీజర్ లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని చూపించాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా మంచి రికార్డులు సృష్టించేలా కనిపిస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్స్ కేవలం గ్లామర్ కోసం కాకుండా వీరి పాత్రలు కూడా సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతున్నాయి. ముఖ్యంగా మాస్ బీట్ తో వచ్చిన పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ త్వరలోనే ఒక పవర్ఫుల్ ట్రైలర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే తర్వాత పరిస్థితులు మారడంతో విడుదల తేదీని మార్చాల్సి వచ్చింది. కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ 2 సినిమాతో బాక్సాఫీస్ పోటీలో నిలబడబోతుంది. ఈ పోటీ కూడా ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దాదాపు 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా. స్టార్టింగ్ లో ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ప్రకటించారు. అయితే కథలో కొన్ని మార్పులు చేయడంతో పాటు సినిమా కథను కొంచెం మార్చడంతో టైటిల్ ను ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మధ్యలో పలుమార్లు వాయిదా పడింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కూడా షూటింగ్ ఆలస్యమైంది. ఆ సమయంలో ఆయన మరో భారీ చిత్రం ఓజీపై ముందుగా దృష్టి పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. తర్వాత మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను కొనసాగించి చివరకు పూర్తి చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ లో రెండో అత్యధిక డిజిటల్ డీల్ గా నిలిచింది. ఆయన నటించిన ఓజీ సినిమా డిజిటల్ హక్కులు సుమారు 92 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓటీటీ మార్కెట్లో మంచి విలువను సాధించింది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 150 కోట్ల వరకు ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ హక్కులు ఇతర వ్యాపారాల ద్వారా నిర్మాతలకు మంచి రికవరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా మంచి స్పందనను పొందుతుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రాంతాల్లో, అమెరికా ఇంకా కెనడాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో పవన్ కళ్యాణ్ మానియా స్పష్టంగా కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీసేల్స్ ఇప్పటికే $100,000 దాటాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు 90 లక్షల రూపాయలకు సమానం. ఇంకా సినిమా విడుదలకు 10 రోజులు ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 500కు పైగా షోలు షెడ్యూల్ చేసినట్లు సమాచారం. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో
$2 మిలియన్ నుండి $5 మిలియన్ వరకు గ్రాస్ వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓవర్సీస్ మార్కెట్లో మంచి ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే $1 మిలియన్ పైగా ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంది. ఇక నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 2.3 నుండి 2.4 మిలియన్ల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ను సృష్టించింది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, హరీష్ శంకర్ డైరెక్షన్, భారీ ప్రమోషన్స్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక పెద్ద ఈవెంట్ గా మార్చాయి. ఇప్పుడు విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.